జయ శాంతి రమా సిహెచ్ రమా నెక్స్ట్ జయ శాంతి కూడా అప్పుడు గడిచినటువంటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యకాలంలో మరి ఆ పార్టీ నాయకుడు అయినప్పటికీ వారు ఓటేసి ముఖ్యమంత్రి అయితే వారు కనీసం ఎటువంటి హామీని అమలు చేయకుండా డ్వాక్రా మహిళ రుణమాఫీ అన్నారు. ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయకుండా లాస్ట్ లో పసుపు కుంకుమని కంటితుడుపుగా చేసిన అంశాన్ని ఒక మారు గుర్తు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారో ఆ రుణమాఫీని పూర్తిగా నెరవేర్చిన వైనాన్ని ఒకవారు వారికి కూడా గుర్తు చేసి అందువల్ల మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని మాట ఇచ్చినటువంటి శాసనసభ్యుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మరి మన మీద ఉన్నదని గుర్తికి వారికి కూడా కన్విన్స్ చేస్తే 100 మందిలో కనీసం 10 మందో 20 మందో మనకు అనుకూలంగా మారగలిగిన మరలా మనం విజయోత్సవాలు చేర్చుకొని మళ్ళీ గడపటి శ్రీనివాసరావు గారి శాసనసభ్యులుగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మనం ఇక్కడ చూసే పరిస్థితి మీరు అందరూ కలిగించాలని ఆ గురుతరమైన బాధ్యతని మీరందరూ నిండు మనసుతో మరి స్వీకరించి శాసనసభ్యుల వారిని గౌరవంగా మీ ఆశీర్వాదం వారికి మీ తాలూకా నిండు మనసుతో సహకారం అందించాలని ఇక్కడ వచ్చినటువంటి 191 మంది శృంగవరం సంబంధించిన లీఓఏలకి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. మరి మీరు చేసినటువంటి మరి కృషిని గుర్తుంచుకున్నటువంటి ఎందుకంటే ఎక్కడ ఇలాంటి శాసనసభ్యులు ఉంటారు ఎక్కడ మా అందుకేళ్ళు మళ్ళీ కలగండి నమస్కారం మేడం అది చూసుకోవాలి.